బ్రహ్మ ఆనందం. బ్రహ్మ అనే క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఒక సింపుల్ స్టోరీ. ఆ బ్రహ్మ క్యారెక్టర్ చేసింది వచ్చి మన బ్రహ్మానందం గారి కొడుకు రాజా గౌతమ్. సినిమా అంతా మేజర్గా ఉండేది మూడు క్యారెక్టర్లు. మన బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ అండ్ వెన్నెల కిషోర్. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ చుట్టూనే స్టోరీ మొత్తం రాసుకున్నారు. చాలా బాగా రాసుకున్నారు. అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ డైలాగ్ బేస్డ్ మూవీ. అండ్ ఇక్కడ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలంటే కరెక్ట్ సరైన డైలాగ్స్ పడాలి. ఐ నో ఎమోషన్ కోషంట్ అంత బీభత్సంగా అయితే లేదు, బట్ డెఫినెట్లీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్కి అయితే లైఫ్ ఉండేలా చూసుకున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే బ్రహ్మానందం గారు అలాగే వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే రాజా గౌతమ్కి అంత ఎక్స్పోజర్ లేదు. లైక్ టెరిఫిక్ క్యారెక్టర్స్ ఏమీ చేయలేదు, తన యాక్షన్ పొటెన్షియల్ని ప్రూవ్ చేసుకోలేదు. అలాంటప్పుడు వెన్నెల కిషోర్ అండ్ బ్రహ్మానందం మధ్యలో అంటే ఓవర్ షాడో అయిపోతాడేమో, అసలు కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసే క్యారెక్టర్ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ రాజా గౌతమ్ డెలివర్డ్. రాజా గౌతమ్ గేవ్ హిస్ బెస్ట్. నాకైతే సినిమా మొత్తానికి బ్రహ్మానందం గారు, ఐ మీన్ వీ హ్యావ్ అ సార్ట్ ఆఫ్ అ రెస్పెక్ట్ ఫర్ హిమ్, కానీ రాజా గౌతమ్ డిజర్వ్స్ దట్ రెస్పెక్ట్ అన్నట్టు ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. ఒక స్వార్థపరుడైన మనిషి, అసలు తను అలా ఎందుకు మారాడు అనే దానికి జస్టిఫికేషన్ చాలా డైల్యూటెడ్గా అనిపించింది నాకు. కానీ బట్ స్టిల్ ఆ క్యారెక్టర్ని క్యారీ ఓవర్ చేయడం అండ్ అలాగే బ్రహ్మానందం గారితో ఒక రిలేషన్ ఏర్పరచుకోవడం. లైక్ సే ఫస్ట్ ఎంత స్వార్థంతో ఉంటాడో లాస్ట్కి వచ్చేసరికి బ్రహ్మానందం గారి కోసం ఏమైనా చేయగలను అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్తారు. సో ఆ జర్నీనే ఈ సినిమా. సో దాన్ని చాలా బాగా చూపించారు. అండ్ అక్కడక్కడ కామెడీ ట్వీక్స్ అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. వెన్నెల కిషోర్ని బాగా వాడుకున్నారు నిజంగా చెప్పాలంటే కామెడీ కోసం. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. అంటే అదేదో వెన్నెల కిషోర్ వచ్చాడు కాబట్టి ఒక కామెడీ సీన్ ఉంటుంది అన్నట్టు కాకుండా ఒక లైవ్లీ కామెడీ, ఒక లైవ్లీ సీన్లో అలా నడుస్తూనే కామెడీ వస్తుంది అనమాట. అండ్ దాట్ వాజ్ డెలివర్డ్ బై వెన్నెల కిషోర్. అది నాకు సినిమాలో బాగా అనిపించింది. సినిమా థియేటర్లోనే చూడాలా, అంత హై స్కేల్ ఉందా అంటే నో, ఐ మీన్ అంత అవసరం అయితే లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో బ్రహ్మానందం గారు ఆల్మోస్ట్ సినిమా మొత్తం ఉండే రోల్ చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం డోంట్ మిస్ దిస్ మూవీ. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ ఆఫ్ బ్రహ్మానందం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.